మన శ్రీరాముడు ఎలా మరణించాడో మీకు తెలుసా? లక్ష్మణుడు ఎలా మరణించాడో మీకు తెలుసా? తన శ్రీరాముడు మరణిస్తుంటే హనుమంతుడు ఏం చేశాడు? హనుమాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు ముందు నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. అది త్రేతాయుగం చివరి సమయం. శ్రీరాముడు రావణుడిని సంహరించేశాడు. ఇక రాముడు అవతారం చాలించాల్సిన సమయం వచ్చేసింది. త్రేతాయుగం ముగ్గుసే సమయం రానే వచ్చింది. ఒకనాడు శివుడు మరియు బ్రహ్మదేవుడు ఇద్దరు కలిసి యముడిని, నీవు రాముడి దగ్గరికి వెళ్లే సమయం వచ్చింది అని చెబుతారు. దాంతో వెళ్లిన యముడు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గరికి వెళ్లలేకపోతాడు. కనీసం రాముడి రాజ్యం దగ్గరికి కూడా వెళ్లలేకపోతాడు యముడు. దానికి కారణం సాక్షాత్తు మహాదేవుడి రూపం అయిన హనుమంతుడు. హనుమంతుడు ఎప్పుడూ రాముడిని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాడు. దానికోసం ఒకరోజు శివుడు రాముడి నిద్రా సమయంలో కలలోకి వచ్చి, నీ అవతారం చాలించాల్సిన సమయం వచ్చేసింది రామ. యముడు నీకోసం రాజ్యం అవతల ఎదురు చూస్తున్నాడు. హనుమంతుడి వల్ల రాజ్యంలోకి నీ దగ్గరికి రాలేకపోతున్నాడు అని శివుడు రామునికి చెప్తాడు. అంతా అర్థం అయినా రాముడు తర్వాత రోజు తన ఉంగరంని ఒక రంధ్రంలో వేస్తాడు. వెంటనే హనుమంతుడిని పిలిచి, హనుమా, నా ఉంగరం పొరపాటున ఏ రంధ్రంలో పడిపోయింది. నాకోసం వెళ్లి తిరిగి తెస్తావా అంటాడు. వెంటనే హనుమంతుడు వెంటనే వెళ్లి తీసుకుని వస్తా ప్రభూ అని ఏ రంధ్రంలో పట్టేంత చిన్నగా మారిపోయి ఏ రంధ్రంలోకి దూకుతాడు. అలా ఆ రంధ్రంలోకి వెళ్లగా ఆ రంధ్రం పాతాళలోకానికి దారితీస్తుంది. అక్కడికి వెళ్లి హనుమంతుడు ఉంగరంని వెతుకుతాడు. కాని హనుమంతుడికి అక్కడ ఏం దొరకదు. ఇంతలో అక్కడ హనుమంతుడికి నాగలోకానికి రాజు అయిన నాగరాజు కనిపిస్తాడు. అతనిని చూడగానే హనుమంతుడు ఆయన దగ్గరికి వెళ్లి, నమస్కారం నాగరాజా, నేను మా ప్రభు శ్రీరాముల వారి ఉంగరంని వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఆ ఉంగరంని ఎక్కడ అయినా మీరు చూశారా అని అడుగుతాడు. వెంటనే నాగరాజు సమాధానం ఇస్తూ, చూశాను హనుమా. ఇలా నా వెనుకాలే రా, నేను దారి చూపిస్తాను అని హనుమంతుడిని తనతో తీసుకెళ్తాడు నాగరాజు. అలా కొంత దూరం వెళ్ళాక, ఈ గుహలోనే మీకు కావాల్సిన ఉంగరం ఉంది అని నాగరాజు హనుమంతుడికి చెప్తాడు. ఉంగరం దొరికేసింది అనే ఆనందంలో హనుమంతుడు లోపలికి వెళ్లి చూశాక హనుమంతుడు ఆశ్చర్యానికి గురవుతాడు. ఆ గృహలో రాముడి ఉంగరం లాంటి ఉంగరాలే కొన్ని లక్షల్లో కోట్లల్లో ఉన్నాయి. ఎటువైపు చూసిన ఉంగరాలే, ఏ ఉంగరం తీసి చూసిన రాముడి ఉంగరంలానే ఉంటాయి. అయినా హనుమంతుడు నా రాముడి ఉంగరం నేను కనిపెట్టాలేనా అని అన్ని ఉంగరాలని పరిశీలిస్తూ వెతకడం మొదలు పెడతాడు. ఇంతలో హనుమంతుడు లేడన్న వార్త తెలుసుకుని యమధర్మరాజు రాముడి దగ్గరికి వస్తాడు. వచ్చి రాముడిని, స్వామి, నేను ఏకాంతంగా మాట్లాడాలి. మనం మాట్లాడుకునేటప్పుడు మధ్యలో ఎవరు వచ్చిన కూడా వారికి మీరు మరణదండన విధించాలి అని యముడు కోరతాడు. వెంటనే రాముడు ఆ బాధ్యతను లక్ష్మణుడిని పిలిచి అప్పాజెప్పుతాడు. ఎవరినీ నేను చెప్పే వరకు లోపలికి రానివ్వకు లక్ష్మణ, ఎవరైనా వస్తే వారికి నేను మరణదండన విధిస్తా అని చెప్తాడు. వెంటనే లక్ష్మణుడు కాపలా కాయడం మొదలు పెడతాడు. ఎవరిని లోపలికి వెళ్లకుండా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అతి కోపిష్టి అయిన దూర్వాస మహర్షి వస్తాడు. వచ్చి రాముడిని కలవాలి అంటాడు. దానికి లక్ష్మణుడు, అన్నగారు ఎవరితోనో చర్చలో ఉన్నారు, లోపలికి ఎవరినీ అనుమతించవద్దు అన్నారు అని బదులిస్తాడు. వెంటనే కోపంతో దుర్వాస మహర్షి, ఎంతో దూరం నుంచి రాముడిని కలవడానికి వస్తే కలవడం కుదరదు అంటావా? ఇప్పుడు నన్ను నువ్వు లోపలికి పంపకపోతే మీ యొక్క అయోధ్య నాగరాన్ని మొత్తం కాల్చి బూడిద చేస్తాను అని దూర్వాస మహర్షి అంటాడు. వెంటనే లక్ష్మణుడు, అయోధ్య ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం లోపలికి వెళ్తే రాముడు తనకి మరణదండన విధిస్తాడు అని తెలిసిన కూడా లోపలికి వెళ్లి, నీకోసం దూర్వాస మహర్షి వచ్చారు అని బాధపడుతూ రాముడికి చెప్తాడు లక్ష్మణుడు. లక్ష్మణుడిని చూడగానే రాముడు బాధపడుతూ, అయ్యో లక్ష్మణ, ఎంత పనిచేశావు!
లోపలికి వస్తే ఏం జరుగుతాదో తెలిసి కూడా ఎందుకు ఇలా చేశావు? ఇప్పుడు నేనే నీకు మరణదండన విధించాలి అని బాధపడుతూ తన గురువు అయిన వాసిష్ఠ మునిని సలహా అడుగుతాడు రాముడు. వెంటనే వశిష్ఠుడు, నువ్వు నీ దగ్గర నుంచి లక్ష్మణుడిని దూరంగా పంపడమే అతనికి మరణంతో సమానం కాబట్టి లక్ష్మణుడిని రాజ్యం నుంచి బహిష్కరణ చేయి, అప్పుడు లక్ష్మణుడిని నువ్వు చంపక్కర్లేదు అంటాడు వాసిష్ఠుడు. వెంటనే రాముడు లక్ష్మణుడిని రాజ్యబహిష్కరణ చేస్తాడు. కాని లక్ష్మణుడు రాముడికి దూరంగా ఉండడం కన్నా చావడం మేలు అని సరయూ నదిలో జలసమాధి అయ్యిపోతాడు. ఈ వార్త విన్న లక్ష్మణుడి భార్య ఊర్మిళదేవి కూడా జలసమాధి అయ్యిపోతాది. ఈ రెండు మరణాలు చూసిన రాముడు బాధతో నేను కూడా జలసమాధి అయ్యిపోతాను అని వెళ్లి సరయూ నది ఒడ్డున నిలబడి ఉంటాడు. ఇంతలో పాతాళ లోకంలో ఉంగారం వెతుకుతున్న హనుమంతుడు అలసిపోయి, నాగరాజా, ఈ ఉంగరాల్లో ఏదీ మా రాములా వారి ఉంగరం చెప్తారా అని అడగగా దానికి నాగరాజు ఇలా అంటాడు, హనుమాన్, ఇవన్నీ కూడా రాముడి ఉంగరాలే. ఎప్పుడైతే ఒక బంగారపు ఉంగరం వచ్చి పాతాళ లోకంలో పడుతుందో, దానిని వెతుక్కుంటూ ఎప్పుడైతే ఒక వానరం వస్తుందో, అప్పుడు శ్రీ మహావిష్ణు అవతారమైన రాముడు భూమి మీద అస్తమిస్తాడు. దానితో త్రేతయుగం ముగుస్తుంది. హనుమా, ఇక్కడ ఎన్ని అయితే ఉంగరాలు ఉన్నాయో అన్నిసార్లు రాముడు ఈ భూమి మీద పుట్టాడు, అన్నేసార్లు అస్తమించాడు. మళ్లీ యుగాలు అన్ని మళ్లీ వస్తాయి. మళ్లీ త్రేతాయుగంలో రాముడు జన్మిస్తాడు, మళ్లీ నువ్వు కూడా జన్మిస్తావు అని చెప్తాడు. అది వినగానే హనుమంతుడు చేతికి దొరికిన ఉంగరంని తీసుకుని అయోధ్యకు రాముడి కోసం వెంటనే వెళ్తాడు. అయోధ్య అంతా కంగారుతో వెతికినా రాముడు కనపడడు. అయినా ఆగకుండా గాలిలో ఎగురుతూ బాధపడుతూ రాముడి కోసం వెతుకుతాడు. అలా వెతుకుతూ ఉండగా రాముడు సరయూ నదిలో జల సమాధి అయిపోతూ హనుమంతుడికి కనిపిస్తాడు. వెంటనే హనుమాన్ పరుగు పరుగునా వెళ్లగా రాముడు హనుమాన్ని చూస్తూ నవ్వుతూ జలసమాధి అయిపోతాడు. ఇది అంతా చూసి బాధతో హనుమంతుడు ఏడుస్తూ ప్రభూ ప్రాభూ రామ రామ అని రోదిస్తూ ఇలా అంటాడు, ఇది అంతా నేను మిమ్మల్ని వదిలేసి ఉంగారం కోసం వెళ్లడం వల్లనే, ఇది అంతా నా తప్పునే అని అంటూ బాధపడుతూ ఉంటాడు. హనుమంతుడి బాధని చూసిన రాముడు మహావిష్ణు రూపంలో ప్రత్యక్షమై, హనుమా, ఇందులో నీ తప్పు ఏమీ లేదు, ఇది అంతా జరగాల్సిందే, నువ్వు ఎంత చేసిన జరిగిన దానిని మార్చలేవు అని అంటాడు. దానికి హనుమంతుడు, ప్రభూ, నేను కూడా మీతో పాటుగా వచ్చేస్తాను, మీతోనే ఉంటాను అంటాడు. దానికి మహావిష్ణువు ఇలా అంటాడు, లేదు హనుమా, నీలాంటి భక్తుడు ఈ భూమి మీదే చిరంజీవిగా ఉండి ధర్మ రక్షణ చెయ్యాలి, ఈ భూమి మీదే ఉండి ప్రజలని కాపాడుతూ ఉండు అని మహావిష్ణువు హనుమాకి చెప్తాడు. దానికి హనుమంతుడు, సరే ప్రభూ, మీ ఆజ్ఞ అని హిమాలయాల్లోకి వెళ్లి రామనామం జాపిస్తూ తపస్సులో ఉంటాడు. అలా హిమాలయాల్లో ఇప్పటికి తపస్సులో ఉండి ఆపదలో ఉన్న తన భక్తులని కాపాడుతూ ఉంటాడని మన అందరి నమ్మకం. జై శ్రీరామ, జై హనుమాన్. వీడియో నచ్చితే లైక్ చేయండి.